ఆపన అట్లా ఉండు రమేష్, అట్లా ఉండరు, అట్లా ఉండరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 4వ వార్డులోని మారుతినగర్ కాలనీలో బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పీకే నరసింహకు మద్దతుగా యువకులు, మహిళలు, కాలనీ పెద్దలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తుగల బ్యాలెట్ పేపర్ ను చూపిస్తూ 11న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో పీకే నరసింహను గెలిపించాలని ప్రజలను కోరుతూ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బి కొండయ్య మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా తనకు రాజకీయ జన్మనిచ్చిన మారుతి నగర్, యాదవ నగర్ 4వ వార్డు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని, 1995లోనే తాను ఆజాద్ నగర్ లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి 4వ వార్డు ఎంపీటీసీగా పోటీ చేస్తే ఆదరించి, అభిమానించి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఆ రోజే కమలంను గెలిపించిన ఘనత మారుతి నగర్, యాదవ నగర్ కాలనీలకు ఉందన్నారు. వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా, వార్డు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పీకే నరసింహను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మారుతినగర్ కాలనీ ప్రజలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య కోరారు. ఇంటింటి ప్రచారంలో కల్లూరి నాగప్ప, కురువ హనుమంతు, ఈసరి నాగప్ప, మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మక్తల్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు నేను నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ యొక్క మారుతి నగరు, అదేవిధంగా యాదవ్ నగర్ నుంచి 4th వార్డు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు మన యొక్క కావలి నరసింహ అలియాస్ పీకే నరసింహ గారికి మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. ఈ యొక్క వార్డు కంటిన్యూగా ఇప్పుడు 3వసారి గెలవడం జరిగింది. 1995లోనే నేను ఈ ప్రాంతం నుంచి 1వ ఎంపీటీసీ ఆజాద్ నగర్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఈ ఏరియాలో 4వ ఎంపీటీసీ నుంచి పోటీ చేస్తే ఆదరించి, అభిమానించి, ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆ రోజే కమలం గెలిపించిన ఈ మారుతి నగర్, యాదవ్ నగర్లో మళ్ళీ అనేక పర్యాలు గెలిచినప్పటికీ ఈసారి కూడా గెలవాల్సిన అవసరం ఉంది. గతంలో మొదటిసారి మున్సిపాలిటీ అయినబడే మక్తల్ని గెలవడం జరిగింది. ఈసారి 2వసారి కూడా భారతీయ జనతా పార్టీ స్వంత మెజార్టీతోనే మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మక్తల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మనం ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాల ద్వారా మనం ఎంపీ అరుణ గారి మద్దతుతో అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మక్తల్ పట్టణంలో మంచినీటి ఎద్దడిని నివారించడం కోసం 15 కోట్ల రూపాయలతో నీటి ట్యాంకులు, పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. వాటిని కొనసాగింపుగా బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే అభివృద్ధి మరింత వేగంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ యొక్క మారుతి నగర్, యాదవ్ నగర్ 4th వార్డు ప్రజలందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ కమలంపు గుర్తు కోటేయాలని కోరుతున్నా. అదేవిధంగా మక్తల్ పట్టణంలో అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్న ప్రతి వార్డులో కూడా కమలంపు గుర్తు కోటేసి గెలిపించి మరొకసారి చైర్మన్ కావడానికి సహకరించాలా, ఆశీర్వదించాలా అని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై.